ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అమ్మాయి ప్రవర్తన చూస్తూ ఉంటే నాకు భయంగా ఉంది. ప్రతిదానికి నేను పేదరాలిని అంటుంది. నగలు చీరలు ఏమీ అక్కర్లేదంటుంది. అన్నిటికంటే ఘోరం నేల మీద పడుకుంటుందండి నా బిడ్డ. మీరేం కంగారు పడకండి, దీనికంతా ఏదో కారణం ఉంటుంది, నేను తెలుసుకుంటాగా. అమ్మాయి మనసు ఏదో అయిపోయింది, ఎందుకో మారిపోయింది. అన్ని సర్దుకుపోతాయి, నేను చూస్తాగా. వస్తా. నీ ప్రేమల తీయగా చల్లగా కవితం చెప్పేస్తున్నావు. నేనెప్పుడు అంతే రాజు, మాటంటే మాటే, ప్రేమంటే ప్రేమే. నువ్వు నన్ను ప్రేమించిన మరుక్షణమే టైం తీసుకోకుండా వీలైనంత గాఢంగా ప్రేమించేశాను. నేను వస్తా రాజు. ఆలస్యం అయితే మా నాన్న అంటాడు. ఈ తల్లిదండ్రులు ఎప్పుడు ఇంతే, వాళ్ళు ముసలాలు అయిపోయి ఓపిక లేక ప్రేమించడం తెలియక ప్రేమించిన వాళ్ళని చూస్తే ఏడుస్తారు. రాజు, నీ మాటలు వింటుంటే ఏమిటి అలా బిగిసిపోయావు? చూదోటా, ఇదిగో మీ నాన్న రాక్షసుడిని నేను చెప్తానుగా. బయటికి బై మీ నాన్న ఏం చేస్తాడు? అదేమిటి అలా అంటున్నాను? మీ నాన్న మగవాడు, మా మామగారు మగవాడు. బడికని బయలుదేరి నువ్వు చేస్తున్న రాజకార్యం ఇదా? ఏమండి, మీరు గీతకి నాన్నని, మీ కోపం ఎక్కువని, అల్లుణ్ణి కూడా గాడిద అని తిట్టే గట్సుండే మనుషులని నాకు అర్థమైంది. ఏమై కరెక్ట్ సార్? ఏమండి, మీరు రెచ్చిపోకూడదు. అందులో ఈ వయసులో అసలు రెచ్చిపోకూడదు. అందులో పబ్లిక్ పార్క్, మామూలు సరదాలకి ఇది స్థలము కాదు, సమయము కాదు. ఆ సమయం స్థలం చెబుతావా, వచ్చి మీట్ అవుతాను. అలా అడిగారు, బాగుంది. అది కాదు మామయ్య గారు, మీ అమ్మాయిని నేను ప్రేమతో చూశారు కదా. అవును, ఆ గాఢ ప్రేమ కారిపోతూ ఉంటే అరగంట సేపటి నుంచి అక్కడ నుంచొని చూస్తూనే ఉన్నాను కదా. అలాగే మీ అమ్మాయి కూడా నన్ను ప్రేమతో చూశారు కదా. కనుక మీరే చెప్తారా? చెప్పండి. కనుక మీ పవిత్ర ప్రేమని గమనించి మీరు ముందు ముందు ఆదర్శ దంపతులు అవుతారనే నమ్మకంతో మీ ఇద్దరికి పెళ్లి సస్తే చేయరు. సరేనా? ఏమండో మామగారు, తొందరపడిపోతున్నారు, తర్వాత బాధపడతారు. తర్వాత బాధల గురించి కాదు నేను ఆలోచించున్నాను. ఇప్పుడు పబ్లిక్ పార్క్ లో నా చేతుల మీదుగా ఒక కూలీ జరగబోతున్నదే అన్నదే నా బాధ. కూలియా? తప్పు. జీవహింస చేయరాదు. చదువుకోలేదా? బాధ ఉండదు నాన్న. ఎలా ఉంటుంది? ఇలా మెడబట్టుకుని బొప్పాసి కొట్టాన్ని విరిచినట్టు నీ మెడని విరిచి తప్పి నీ కూతురు మెడలో కట్టబోయే మంగళసూత్రాన్ని తెంచేస్తావా? మామయ్య గారు, నేను చచ్చేంత ఆస్తి గలవాడిని, అన్నిటికంటే రెట్టింపు పరువు గలవాడిని, మీ కాబోయే అల్లుడిని, మీ కూతురికి మొగుడిని కాదలుచుకున్నవాడిని. మామయ్య గారు, నన్ను చంపడం న్యాయం కాదు. మీకోసం ఊరంతా మా నాన్నగారు ఇంపోలా గారిలో తిరుగుతున్నారు. ఎందుకో తెలుసా? పెళ్లి విషయాలు మాట్లాడడానికి. నిజంగా చెప్తున్నాను. ఓరి నీ మొహం మండ, ఎంత చక్కగా మాట్లాడుతున్నారా నా ఎలక్షన్ స్పీచ్ లాగా. ఏదో మీ తలవ. మీ అనుమతి అయితే కొద్ది రోజుల్లో మా నాన్నగారిని మీ ఇంటికి తీసుకొచ్చి ముహూర్తం పెట్టించేస్తాను. ఏమంటారు? ఇందుకు ఏమాత్రం భిన్నంగా జరిగిన నీ తోలు చీరేసి చెప్పులు గుట్టించి కవర్లో పెట్టి అడ్రస్ రాసి స్టాంపులు అంటించకుండా పోస్ట్ బాక్స్ లో పడేస్తాను. ఓకే? ఓకే. ఈ లోపుగా పార్కుల్లో గీర్కుల్లో దొంగతనంగా కలుసుకున్నారా నీ కాళ్ళు చేతులు సరైన పొజిషన్ లో ఉండవు. వెళ్ళు. ఇప్పుడే చెబుతున్నాను, వెళ్ళు. ఏం కర్మ పట్టిందిరా బాబు? పుత్రికారత్నమా? అమ్మాయి గారు తప్పిపోయినారని వెతుకుతున్నామని, నిన్న మొన్నటి వరకు కనిపించలేదని మన ఇంట్లోనూ మన వ్యాపారస్తులందరికీ తెలుసు. భగవంతుడి దయ వల్ల మన అమ్మాయి గారు దొరికారు. ఈ సంతోష వార్త మన వాళ్ళందరికీ చెప్పటం, అమ్మాయి గారిని 10 మందికి పరిచయం చేయటం అన్ని విధాలా మంచిది నా అభిప్రాయం. అన్ని విధాలంటే? అంటే మన వాళ్ళు సంతోషిస్తారు, తృప్తి పడతారు. పైగా మీ వారసత్వ హక్కును 10 మందిలో ఖాయం చేయటం వ్యవహారీత్యా చాలా మంచిది, అవసరం కూడాను. అవునమ్మా, నువ్వు నీ ఇంటికి తిరిగి వచ్చావని నా నమ్మకం, నా మాతృ ప్రేమ గెలిచిందని అందరికీ తెలియాలి. భగవంతం గారు, అమ్మా, అందుకు ఏం చేద్దామని ఓ చిన్న పార్టీ ఏర్పాటు చేసి మనకు కావలసిన వాళ్ళని పిలిపిస్తే బాగుంటుంది. అమ్మా, అదంతా ఏమవుద్దమ్మా, నువ్వు ఊరుకోమ్మా. ఊరికి చిన్నపిల్ల తరగా ప్రవర్తించుకో. భగవంతం గారు, అమ్మా, మంచి రోజు చూసి ఇన్విటేషన్స్ ప్రింట్ చేయించండి. సరేనమ్మా. గోపి గోపి, పెద్ద ఆపదొచ్చి పడింది. ఏమిటో ఆపద? నేను దొరికానని 10 మందికి తెలియాలట. అందుకని అందరినీ పిలిచి పెద్ద పార్టీ ఇవ్వబోతారట. ఇందులో ఆపదే ఉంది? న్యాయంగా చేయవలసిందే చేస్తున్నారు. నాకు ఇష్టం లేదు గోపి. అంతేకాదు, నాకు చాలా భయంగా ఉంది. భయం దేనికి?
నీలాగే నన్ను రమగా తెలిసిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారుగా. ఓ అదా నీ భయం? అంటే అలాగే ఇంకా నీకు కొంతమంది ఉన్నారన్నమాట. చెప్పు. పర్వాలేదు, చెప్పు చెప్పు. గోపి, రేపు ఎవరైనా ఆ పార్టీకి వచ్చారనుకో, ఆ. ఈ అమ్మాయి నీ రాధ కాదు రమ, ఉద్యోగం కోసం వీధి వీధి తిరుగుతుండేదని చెప్పారనుకో, చెప్పే అది అబద్ధం కాదు, అందులో తప్పు లేదు. అది అమ్మగారి ప్రతిష్టకు భంగం కాదు. వాళ్ళంతటితో మాత్రం ఆగుతారా? నీ డ్రైవర్ గోపితో. అమ్మ బాబోయ్, అందుకే ఈ పార్టీని ఎలాగైనా నువ్వే తప్పించాలి. భలే లిటిగేషన్ తెచ్చిపెట్టావే. అంతేకాదు, భగవంతం గారు ఏవో ఎత్తులు వేస్తున్నారు. ఆ ఎత్తులేవో తేలేదాకా మన వ్యవహారం బయటపడకూడదు. ఆ? ఇందులో ఎంత లిటిగేషన్ ఉందా? అయితే ఆపేస్తాను చూడు. మనం బ్రేక్ వేస్తే బ్రేకే. థ్యాంక్ యూ గోపి, వస్తాను. బాయ్. హలో 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 భూషణం, కూర్చో కూర్చో కూర్చో. ఏ ఇలా వచ్చావు? ఏముందిరా, నా తల్లి రమ వెళ్ళిపోయింది. నాట్ సరుకు కూడా పనిచేయడం లేదు. ఇంతకు నా తల్లి ఎలా ఉందంటే లక్షణంగా దర్జాగా మహారాణిలాగా ఉంది. అంటే అపోజిషన్ పార్టీ లేని చీఫ్ మినిస్టర్ లాగా ఉందని చెప్పు. రే భగవంతం, ఇప్పుడు నాకు ఒక పెద్ద తలనొప్పి పట్టుకుందిరా. నా రెండో సుపుత్రిక లేదు. ఏమంటుంది? లవ్ అట, లవ్. ఎవడో దీని వెంట పడ్డాడు, ఇది వాడి బుట్టలో పడింది. వాడేమంటాడు? ఏవేవో వాగ్దానాలు చేస్తున్నాడు, అరిచేతిలో వైకుంఠం చూపెడుతున్నాడు. ఏమైనా పెళ్లి చేసుకుంటాడట్రా. ఏం చేయాలో ఏమీ తోచటం లేదు. ఓ పంచి, వాడి చేత ఓ లెటర్ మీద సంతకం పెట్టించి తీసుకురా చెప్తా. ఎందుకు నాలుగు ఇక్కోనా? నువ్వు తీసుకురా, తర్వాత చెప్తానుగా. ఆల్ రైట్. అమ్మా, ఇన్విటేషన్స్ వేయించాను, తమరు చూసి సరే అంటే చాలు. అదిగా అండి, నా తెలియక అడుగుతాను, అసలు ఈ పత్రికలు, ఈ పార్టీలు, ఈ హంగామంతా ఎందుకండి? ఎందుకంటావా? అమ్మాయి గారు దొరికారని 10 మందికి తెలియచేయటానికి. తెలియజేయడానికే? మరింటే పత్రికల్లో వస్తే ప్రపంచం అంతా తెలుస్తుంది కదా. చాలేరా తెలివి. అమ్మాయి గారు దొరికారని సంతోషం, సంబరం. అమ్మాయి గారు దొరికిన సంగతి ఇప్పటికే చాలా మంది తెలిసిపోయింది. అయితే అందులో కొందరు నాలాంటి వంకర బుద్ధులు ఉన్న వాళ్ళు దొరికింది అమ్మాయి గారు కాదని, భగవంతం గారే ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి. గోపి, అలా అనుకుంటున్నారా? ఎవరు వాళ్ళు? ఎవరైతేలే అమ్మగారు, అది ప్రస్తుతం అనుమానంగానే ఉంది. ఇక మనం ఇవ్వబోయే పార్టీతో అనుమానం కాస్త బలపడిపోతుంది. అయినా ఈ మాత్రం దానికే ఇంత హడావుడు ఎందుకు చేయాల్సి వచ్చింది అని వాళ్ళు అనుమానించడంలో తప్పలేదుగా అమ్మగారు. అంతేనంటావా? అంతేనంటే అమ్మగారు. ఇక అమ్మాయి, అసలు నువ్వు ఇన్నేళ్ళు ఎక్కడున్నావు? ఎవరింట్లో ఉన్నావు? మీరు మీ అమ్మగారిని తెలిసే ఇంటికి వచ్చావా? అసలు నీ పేరు రాధానా? అనే రేపు పార్టీకి వచ్చే వాళ్ళంతా అమ్మాయి గారిని 1,00,000 ఎక్స్ట్రా ప్రశ్నలు అడిగితే వాటన్నిటికీ సమాధానాలు చెప్పలేక అమ్మాయి గారు. నా వల్ల కాదు, నేను భరించలేను. రాధా, లేకపోతే ఏమిటమ్మా, నన్ను అంగడి బొమ్మలా అందరి చేత పరీక్ష చేయిస్తారా? నేనే మీ కూతురని అందరికి చెప్పాలా? మీకు అనుమానంగా ఉందా? లేదమ్మా, లేదు. నువ్వు నా కూతురు కాదోనని ఆ దేవుడు వచ్చి చెప్పినా సరే నేను ఒప్పుకోను. మరెందుకమ్మా నన్ను ఇలా అల్లరి పాలు చేయటం? సరే భగవంతం గారు, అమ్మా, పార్టీకి ఏం అక్కర్లేదు. చెప్తా. క్యాన్సర్, అంతా క్యాన్సర్. గోపి, ఏం మళ్ళీ ఏమైనా వచ్చిందా? ఇంకేం వస్తుంది? భగవంతం గారిని నోరెత్తకుండా చేసావుగా, భలేగా తప్పించాలే గండాన్ని. చాలా చాలా థ్యాంక్స్. ఒట్టి థ్యాంక్సేనా? ఇంకేం కావాలో అడిగినంత ఇస్తావా? ఓ తప్పకుండా ఇస్తాను. ఏం కావాలో అడుగు. అడిగిన తర్వాత లేదంటే? నువ్వు లేనిది అడిగితే? లేనిది ఎవరన్నా అడుగుతారా? ఉన్నది ఎవరన్నా లేదంటారా? అయితే అడగనా? అడుగు. ఏం కావాలంటే ఏం కావాలంటే గోపి, నీచుడా, దుర్మార్గుడా, చండాలుడా! అమ్మా, రాధా, ముందు లోపలికి పో, పో లోపలికి. అమ్మా, గోపి తప్పేమీ లేదమ్మా. రాధా, నేనే గోపిని ప్రేమించాను. నువ్వు లోపలికి వెళ్తావా? నన్ను ఇక్కడే తలబాటుకు చావమంటావా? వెళ్ళు, వెళ్ళు లోపలికి. వెళ్ళమ్మా లోపలికి. చండాలుడా, అమ్మాయి మనసు ఎంత పాడు చేసావురా! తిన్నింటి వాసాలు లెక్క పెడతావా? ఇంట్లో స్వతంత్రం చనువు ఇచ్చాం కదా అని అమ్మాయిని ప్రేమించే తాతుందనుకున్నావా? ఎంత ధైర్యం రా నీకు, ఎన్ని గుండెలు రా నీకు! వెళ్ళు, నువ్వు ఇంకొక క్షణం ఇక్కడ ఉండటానికి వీల్లేదు. వెళ్ళు. భగవంతం గారు, వీడిని గెంటించండి బయటికి. వెళ్ళమంటే ఇక్కడ నుంచున్నానే. పోరావి, అమ్మాయి గారిని బొట్లో వేసుకుని ఆస్తి కాజేద్దాం అనుకున్నావా? భగవంతు గారు, అలాంటి దురాశ నాకు ఎప్పుడు లేదు. నోరెత్తావా నీ ప్రాణాలు దక్కు. వెళ్ళు బయటికి. వెళ్తాను అమ్మగారు, వెళ్తాను.
ఎవడ్రాడు ఈ కాగితం మీద సంతకం పెట్టమ్మా. ఎందుకమ్మా ఎందుకు? మా అమ్మాయిని నువ్వు ప్రేమిస్తున్నావని హామీ. ఎప్పుడో మాట ఇచ్చాను. నా మాట మీద ఆ మాత్రం నమ్మకం లేదా మీకు? అది కాదు హరిశ్చంద్రుడా, మన దేశంలో ఎలక్షన్స్ ముందు క్యాండిడేట్లు పెళ్లిళ్లకు ముందు ప్రియులు కర్ణుడిలాగా వాగ్దానాలు చేస్తూ ఉంటారు. అయినా సంతకం పెట్టడానికి నీకేంటి అభ్యంతరం? నాకేం అభ్యంతరం? ఒత్తు పెట్టుకోవడానికి టేబుల్ లేదు. అంతే కదా? అంతే. పెట్టు. ఇదే ఒకటి కాలం కూడా పెట్టమంటావా? కొత్తగా వచ్చిన గుమాస్తాలాగా సంతకం దొరకదా నీకెందుకో? అయినా ఇది వరకు ఒకసారి చెప్పాను, ఇలా చిల్లర చిల్లరగా చెయ్యొద్దని. విన్నావా? మళ్ళీ చెబుతున్నాను, మా అమ్మాయి వెంటబడ్డట్టు నీవు నా కంట పడ్డావా జాగ్రత్త. ఒకవేళ మీ అమ్మాయి నా వెంట పడితే చీరేస్తా. అలాగే. ఇక నీకు స్కూలు లేదు గీలు లేదు. ఈ సంగతి మీ అమ్మకు చెప్పి నీ సంగతి తేల్చేస్తా. పిచ్చోడు ఎవరైనా కంటపడేటట్టు వెంటబడతారేమిటి? మందంతా దూరకం పద్ధతి. కాంతామణి, శ్రీమతి కాంతామణి గారు. ఏమండి కాంతుడు గారు? అమ్మాయి ఇవాళ స్కూల్కి వెళ్ళాదా నువ్వు? ఎందుకు వెళ్ళడం లేదు? రోజు స్కూల్ కనే బయలుదేరుతుంది. దారిలో కుర్రాడు ప్రేమ పాఠాలు చెబుతున్నాడు. అవి వింటుంటే స్కూలు చదువు ఏమీ కనపడటం లేదు పాపం. ఏమిటి మీకు ఏమైనా మర్చిపోయిందా? ఎవరి గురించి మీరు అంటున్నది? నీ ముద్దుల కూతురు గీతా కుమార్ని గురించి. నా కూతురా? నా కూతురికి అలాంటి బుద్ధులు ఎన్నడూ లేవు. సరేలే, నీకంటే ప్రేమ గీమ ఏమీ తెలియదు అనుకో, దానికి తెలియదు అనుకుంటున్నావా? చెప్పమ్మా మీ అమ్మకు. అవునమ్మా, నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. లవ్ అంటే ప్రేమ? లేదు లేదు, ప్రేమ అంటే ప్రేమే. ఇది రాకెట్ యుగం. ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల గండం అంతా స్పీడే. అన్ని 16 ఏళ్ళు అయిపోతాయి కదా? అవునమ్మా. అవునమ్మా నా తల్లి. అడిగేవాళ్ళు లేకపోతే సరే. లవ్ అట లవ్. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, ఇక బడి లేదు చదువు లేదు. హాయిగా ఇంట్లో కూర్చొని శుభ్రంగా అంట్లు మీ అమ్మకు సహాయంగానే ఉంటుంది. నా కూతురికి ఏం కర్మ? అదే మీ కూతురులా డ్రైవర్ తో కులుకుతుందా? నా అందరినీ అప్పు చేసిందా? ఏం కూర్చోం? నేను కాదు, అలా బంగాళా పక్క వెళ్ళి వినండి. కాదులకు వస్తున్నాయి. మీ కూతురు ఆ డ్రైవర్ గోపితో కులుకుతుంటే అమ్మగారు చూసి నానా చివాట్లు పెట్టి కారు కట్టి మూల పడేశారు. నిజంగానా? నువ్వు చెబుతుంది నిజమేనా? కళ్ళారా చూసాను, చెవులారా విన్నాను. గోపిగాడు అందుకనుకుంటాను. రే గోపి, రే భగవంతం, దొరికిందిరా జాయింట్ కేసు. నీ సలహా ప్రకారం వాడి సంతకంతో ఉత్తరం, నా తెలివితేటలు ఉపయోగించి మా అమ్మాయి పుస్తకంలోంచి వాడి ఫోటో తీసుకొచ్చాను. నీకు తెలుసా? తెలుసు, ఒట్టి పనికి వాళ్ళే వెంటవా. ఒక పెద్ద మనిషికి పుట్టిన వెధవలాగా లేడు వీడు. అబ్బా వీణ్ణి 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 సరే, ఏం చేస్తాయేమో నేను కుదిరేస్తున్నాను. ఒక రెండే కేసు ఉంది. ఆ గోపిగాడు ఎవడు వాడు? బంగాళలో డ్రైవర్. వాడిని తల్లి తనిపించంగా ఇప్పుడు. ఇప్పుడు ఎక్కడుంటాడు వాడు? నెహ్రూ పార్క్ పక్కన గ్యారేజ్ లేదు, అందులో చచ్చాడు. నా చేతిలో రాకుండా వాడెట్ట తెస్తాడు రా? వస్తా. చూడు బాబు, ఇక్కడ గోపి అనే బుద్ధిమంతుడు ఎవరన్నా ఉన్నాడా? బుద్ధిమంతుడు అవునో కాదో గానీ గోపి మాత్రం నేనే సార్. నువ్వేనా నాయనా? ఏం సార్, ఏమన్నా రిపేర్ ఉందా? పెద్ద రిపేరే ఉంది. పదండి సార్. అసలు వస్తావా? బుద్ధి చెప్తాను. ఓకే సార్, పదండి సార్. రా. ఏంటి సార్ రిపేరు? నీ తాళ. సార్ మీరేమంటున్నారు? దానికి ముందు నువ్వేమంటావో నన్ను విన్నే. చూడనా, రాధను నువ్వు ప్రేమిస్తున్నావా అని మీకు ఎవరు చెప్పారు? నువ్వు చెప్పోయ్. ఇంతకీ మీరు ఎవరో? నీకు పెళ్లి చేయడానికి వచ్చిన నీ మామగారిని. ఇప్పుడు చెప్పు, రాధను ప్రేమిస్తున్నావా? లేదు సార్, రాధే. నార్మోయ్, నా కూతురు సంగతి నాతోనే చెబుతావా? ఏంటి, రాధ మీ కూతురా? మరి ఎవరి కూతురు అనుకున్నావురా రాధ? ఎవరి కూతురు అయితే నాకెందుకురా ఈ దురద? ఆస్తంతా వస్తుందని ఆశపడుతున్నావేమో. ఏదో అవసరం కొద్దీ ఆపధర్మం కొద్దీ రాధగా ఉంటుంది నా కూతురు అక్కడ. అంతేగాని దానికి గాని నాకు గాని ఇలాంటి దురాశలు లేవు. అలాంటి ఆశలు ఏమైనా పెట్టుకున్నావో ఒంట్లో ఎముకలు మిగలవు. జాగ్రత్త. పోయి. నాన్న చెప్పింది గుర్తుంచుకో. సార్ మీరు చెప్పింది నిజమేనా? ఏంటి తల రిపేర్ చేయటమా? సార్, రాధ మీ కూతురా? రాధ నా కూతురే, నా కూతురే. ఈ అమృతం సాక్షిగా నా కూతురే. ఇక మీదట బుద్ధిమంతుడులాగా దాని జోలికి పోకుండా ఉంటావా? ఉంటా సార్. ఓ బతికిపోయావు. ఓ పోయి. గోపి వచ్చావా? గోపి నీ బండారం బయట పెట్టడానికి వచ్చాను. కన్న కూతురు నువ్వేననుకుని మమతలు పెంచుకుంటున్న అమ్మగారి కళ్ళల్లో దుమ్ము కొట్టి సిరి సంపదలతో తొలచుకుతున్న నువ్వు ఏ త్రాగబోతు కూతురువో నాకు ఇప్పుడు అర్థమే.
ఈ నిజాన్ని అమ్మగారితో చెప్పి అమ్మగారు కళ్ళు తెరిపించి నీ ఇంట్లోంచి బయటకి గోపి, ఆ నిజం నేను అమ్మగారితో ఏనాడో చెప్పాను. నేను మీరు పోగొట్టుకున్న రాధను కానని స్పష్టంగా చెప్పాను. నీ మీద ప్రేమ కొద్దీ నేను ఆవిడతో అబద్ధం చెప్తున్నానంతే. నువ్వు చెప్పినా ఆవిడంతే అంటుంది గోపి. అది ఆవిడ పిచ్చి నమ్మకం. అయినా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నా స్వార్థం కోసం మాత్రం కాదు. గంజి నీళ్లు లేని ఒక కుటుంబాన్ని, మందులు లేక ప్రాణాలు పోబోతున్న ఒక పసికందను కాపాడటం కోసం. ఎవరన్నో రక్షించడానికి మా అమ్మగారే దొరికిందా నీకు మోసం చేయడానికి? నేను ఇక్కడికి ఇలా రావటం ఒక మోసం అని తెలిసి కూడా తెగించి వచ్చాను. ఆ మాట నిజమే. ఆ తర్వాత ఎందుకు ఉండిపోయాను? ఇక్కడ ఈ సిరి సంపదలు అనుభవించడానికి కాదు, తీయని కలలు కంటానికి కాదు. నేను కన్న కల ఒకటే, ఏనాటికైనా ఈ తోటలో ఉన్న చిన్న ఇంట్లో కాపురం చేయాలని. ఆ కల చెరిసహంలోనే చెదిరిపోయింది. భగవంతం గారు పగపట్టి పాడు చేశారు. అయినప్పటికీ కూడా ఈ ఇంట్లో ఉన్నాను. ఎందుకు? అమ్మగారి మొహం చూసి ఆమె పెంచుకున్న అనురాగాన్ని అర్థాంతరం చేయలేక. అమ్మగారి పిచ్చి ప్రేమ వల్ల ఈ నాటకం సాగుతుంది. భగవంతం గారు ఎంత ప్రమాదకరంగా ఈ ఆట ముగింపు చేస్తాడో అని భయంగా ఉంది. గోపి, ఆట కట్టించే శక్తి ఉంటే ఆయన ఆట కట్టించు. ఆట కట్టించడమే కాదు, వాడి అంతు కనుక్కుంటా. నమస్కారం సార్. ఓహో, నువ్వా? ఏంటి సార్ ఇలా చేశారు? మీరే రప్పించారు సార్. నేనా? కంగారు పడకండి సార్. ఇదిగో సాంబయ్య, ఈ ద్రోహి వచ్చాయని అమ్మగారితో చెప్పు. ఎంత ధైర్యం రా నీకు? నీతికి నిజాయితీకి ఎప్పుడూ ధైర్యం ఉంటుంది. అవునవును, నీ నీతి నిజాయితీ ఎప్పుడో తెలిసింది. ఇప్పుడు సిగ్గు సెరవు రెండూ లేవని తేలిపోయింది. అవునవును, అవన్నీ లేని వాళ్ళు ఎవరో తేల్చడానికే వచ్చాను. అమ్మగారిని రాను. గోపి! ద్రోహి, ఎందుకు వచ్చావు? ఇంకా ఏం చేయాలని వచ్చావు? ఎందుకు నా ఇంట్లో అడుగు పెట్టావు? వెళ్ళు, తక్షణం నా ఇంట్లోంచి వెళ్ళిపో. వెళ్తావా లేదా? అమ్మా! అమ్మగారు! నోరు పోయి. ఇంకోసారి అమ్మగారు అన్నావా నీ ప్రాణాలు తీస్తాను. ముందు వెళ్ళి ఇక్కడి నుంచి. అమ్మగారు, ముందు నేను చెప్పేది వినండి. తర్వాత మీరు నన్ను ఏం చేసినా పర్వాలేదు. అక్కర్లేదు, నువ్వేమీ చెప్పక్కర్లేదు. ఇంకో క్షణం ఇక్కడ ఉన్నావో నువ్వు, నేనేం చేస్తానో నాకే తెలీదు. భగవంతం గారు, ముందు వాడిని గట్టిచ్చేసేయండి. ఎవరూ గంటక్కర్లేదు, నేనే వెళ్తాను. కానీ మీరు వద్దన్నా విననన్నా చెప్పవలసిన బాధ్యత నాకుంది. చెబుతానో చెప్పే వెళ్తాను. వద్దు, నువ్వు నోరెత్తద్దు, నన్ను రెచ్చగొట్టద్దు. చెడ్డారుడు, వెళ్ళరా, వెళ్ళు. అది కాదు అమ్మగారు, నేను చెప్పేది వినండి అమ్మగారు. అమ్మగారు ఇదిగా చెప్తుంటే ఏమిటా ముడితారు? మర్యాదగా వెళ్ళు. అది కాదు సంబయ్య. అరే మధ్యగా చెప్తే వినట్లేదే. అమ్మగారు, అమ్మగారు, నా మాట వినండి. మీరు మోసపోయారు. ఆ అమ్మాయి మన అమ్మాయి గారు కాదు, మన రాధమ్మ గారు కాదు. నా మాట నమ్మండి. ఆగు! ఎంత మాట అన్నావురా? అమ్మాయి గారు మన అమ్మాయి గారు కాదా? కాదమ్మ గారు. రాధ మన రాధ కాదా? కాదమ్మ గారు. ఎంత ధైర్యంగా నీకు? అమ్మగారు, అమ్మగారు! నువ్వు అమ్మగారు, తొందరపడకండి, నేనున్నానుగా, చూసుకుంటాను. మీరు కూర్చోండి, కూర్చోండి అమ్మగారు, రండి కూర్చోండి. ఏమన్నావురా? అమ్మాయి గారు అసలు అమ్మాయి గారు కాదంటావు? నేను అనడం ఏంటి? తెచ్చిన నీకు తెలుసు, వచ్చిన ఆమెకు తెలుసు. తెలియందల్లా నమ్మిన అమ్మగారికి. ఏమిట్రా అర్థం లేకుండా వాగుతున్నావు? రాధ నా బిడ్డ కాదంటావా? కాదమ్మ గారు. నేను మోసపోయానంటావా? అవునమ్మ గారు. గోపి, నువ్వు కాదురా, 1,00,000 మంది వచ్చి చెప్పినా సరే, ఈ ప్రపంచం అంతా వచ్చి చెప్పినా సరే, నేను మోసపోను రా, నేను మోసపోను. నాకు నా మీద, నా మాతృత్వం మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ఇంతకాలం బ్రతికాను. ఆ నమ్మకంతోనే నా రాధ నా ఇంటికి రప్పించుకున్నాను. ఒరే గోపి, నేను కన్న తల్లిరా, కన్న తల్లిని. అమ్మా, అదేనమ్మా, నీకున్న ఆ గుడ్డి నమ్మకాన్ని అడ్డు పెట్టుకునే భగవంతం గారు ఈ నాటకం ఆడుతున్నారు. నోర్మయ్! ఈ రాధే నా రాధేనని, వేరే రాధ లేదని నాకు బాగా తెలుసు. ఇప్పుడేమంటావురా? అమ్మగారు, ఏరా వెర్రి మొహం వేశావు? గాలి చేస్తారా గాలి? ఆగండి, ఇలా ఇవ్వండి. ఏమిరా, ఈ రాధ నా రాధ కాదు? కాదమ్మ గారు. కాదమ్మ గారు. కాదమ్మ గారు. అవునని చెప్పు. ఆగండమ్మా, గోపి చెప్పింది అబద్ధం, పచ్చి అబద్ధం, అంతా పచ్చి అబద్ధం.
భగవంతం గారు వీడిని వెంటనే తరివేయండి, ఇంట్లో నుంచి ముక్కలు ముక్కలు చేసేయండి, కాకుడికి గద్దలకి పారేయండి. పోరా పో, వెంటనే నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. గంటరా బయటికి. అమ్మగారు మీకు మళ్ళీ చెబుతున్నాను, మీరు మోసపోయారు అమ్మగారు. మోసఘాతకుడా, చూడండి, త్వరలోనే అమ్మాయికి పెళ్లి చేయడం మంచిదనుకుంటాను. చెప్తాం. ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగకపోతే ఇటువంటి తప్పవమ్మా. మన వాళ్ళందరికీ ఉత్తరాలు రాయండి, పెళ్లి చూపులు కని కాదు. ఇదివరకు అనుకున్నట్లుగానే అమ్మాయిని పరిచయం చేయటానికి. వచ్చిన వాళ్ళల్లో మనకు నచ్చిన వాళ్ళతో అప్పుడే సంప్రదింపులు జరపచ్చు. చెప్తాం, కానీ ఏమిటి మీ అనుమానం? ఏమీ లేదు. అమ్మాయి ఇప్పుడే ఇలా ఎదురు తిరుగుతోందే, రేపు అందరూ ఎదుట అదే మాట అనొచ్చు, లేదా ఇంకా తెగించి గోపినే ప్రేమిస్తున్నాను కూడా చెప్పొచ్చు. అప్పుడు మన పరిస్థితి ఏం లేదు, ఆలోచించమంటున్నాను అంతే. అయితే ఏం చేద్దామంటారు? మీరేమి అనుకోనంటే చెప్తాను. చెప్పండి. మళ్ళీ నన్ను అపార్థం చేసుకోకూడదు. సరే చెప్పండి. మా అబ్బాయి రాజున్నాడు. భగవంతం గారు, నా రక్తం కదూ, అందులో నాకు మీ మీద ఉండే విశ్వాసం, అభిమానం అంతా పొడికి పుచ్చుకున్నాడు. ఈ ఇంటికి ప్రాణాలు ఏమన్నా ఇస్తాడు. చాలినంత చదువు ఉంది. కోటీశ్వరుడు కాదు కానీ గోపి కన్నా. భగవంతం గారు, ఇది మీ తప్పు కాదు. దురాశ అంతకన్నా కాదు. అమ్మాయి చేసిన చిన్న పొరపాటు వల్ల మీకింత చులకనైపోయాం. అయ్యయ్యో, మీరే అలా అనుకుంటే. మరి ఎలా అనుకోమంటారు? నా కూతుర్ని మీ కోడల్నిగా చేసుకుంటాననే గుండె ధైర్యం మీకు ఇదివరకైతే ఉండేదేనా? ఇదిగో చూడండి, మీకిప్పుడు కలిగిన ఈ ఆశ ఎప్పుడు కలిగినా ఆశే కాదు, ఈ ఆలోచనే మానుకోండి. నేను మానుకుంటాను, కానీ మీరే కాస్త ఆలోచిస్తే. అది ఈ జన్మలో జరగదు. ఇంకెప్పుడు ఈ మాట ఎత్తకండి. చెత్తం. నా కూతురు పెళ్లి ప్రయత్నం నేనే చేసుకుంటాను. చూసారా, అప్పుడే నన్ను అనుమానిస్తున్నారు. నన్ను నిలువునా కోసిన మీ ఉప్పుతున్న విశ్వాసం నాలో పోదు. మీ ఇష్ట ప్రకారమే చేస్తాను. సెలవా.